హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 100. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు ఏంటలా ఉన్నారు? అమ్మో జాను, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినే. మా పిన్ని చేసే పిచ్చి పిచ్చి పనులతో అటు డాడ్ ఇటు నేను బుక్ అయ్యేవాళ్ళం. జానకి కూడా నవ్వుతూ, హర్ష గారు మేడం చెప్పేది నిజమే కదా, అన్నీ అవే కదా, పాపం మేడంని తొక్కేస్తున్నారు. మనమే ఇలా అంటే ఇంకా మేడంని ఎంకరేజ్ చేసేదెవరు? నేను ఫిక్స్ అయ్యాను, అలా కావేరిలో యూట్యూబ్ ఛానల్ని మనం జానకి కలగనలేదు ప్రమోట్ చేసేద్దాం, ఏమంటారు? అప్పుడు కానీ మన ఫ్యాన్స్ ఫుల్ టైం హాస్పిటల్లో ఉండరు. అలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకోకు, వాళ్ళకి లైఫ్ మీద కొన్ని హోప్స్ పోతాయి అంటూ సర్కాస్టింగ్గా చెప్తున్నా హర్ష బుగ్గలు లాగేస్తూ, హర్ష గారు ఎవరికీ భయపడని మీరు భయపడుతున్నారు మీ పిన్నికి, అది కూడా నాకు భలే నవ్వొస్తుంది. సరదా మాటల్లో మునిగి తేలుతూ ఇద్దరు కూడా గుడి ముందు దిగుతారు. ట్రోల్స్ చేసుకుంటూ కావేరి, నివి, ఆనందరావు వెనకే కారులో దిగి అందరూ కలిసి లోపలికి వెళ్తున్నారు. హర్ష గారు, మహి, విశాల్కి కూడా కాల్ చేయండి, వాళ్ళు గుడికి వస్తారు, అందరం ఈరోజు సరదాగా గడపచ్చు అంటున్న జానకి మాటలకి గుడ్ ఐడియా అంటూ విశాల్ కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ కాకపోతుంటే మహీకి ట్రై చేస్తాడు. ఇద్దరిది సేమ్ రెస్పాన్స్ కావడంతో మళ్ళీ ట్రై చేస్తున్నాడు. హర్ష గారు ఏమైంది? షూ కనెక్ట్ కావడం లేదు జాను, ఇద్దరు ఫోన్ సేమ్ రెస్పాన్స్, మేబీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళారేమో ఎంజాయ్ చేయడానికి అంటున్న హర్ష మాటలకి, హర్ష గారు గుళ్ళో కూడా అలానే అంటారా అంటూ హర్ష చేతి మీద పొడుస్తుంది. అమ్మ, చాక్లెట్ని ఎందుకు కొడుతున్నావు? మా చాక్లెట్ని కొట్టావంటే ఒప్పుకోను అంటున్న నివి మాటలకి నోరు తెరుస్తూ, నేను కొట్టడం కాదే, మీ నాన్న నన్ను కొట్టకుండా ఉంటే చాలు, సరిపోయారిద్దరు, నన్ను అంటున్నారు. చాక్లెట్ అంటూ హర్ష చేతుల్లోకి చేరిపోతుంది. జానకి తన దగ్గరికి వస్తున్న జానకిని చూపిస్తూ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయారు. మహి, ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఉన్నావు? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. మహి ఆ చీరను చూస్తూ, నాన్న నాకు ఈ పెళ్ళి వద్దు, నాకు పెళ్ళే చేయాలనుకుంటే నన్ను చంపిన శవానికి ఈ చీర కట్టి అప్పుడు చేయండి, నాకొద్దు అంటూ అవన్నీ కింద విసిరి కొట్టేస్తుంది. మహి వాడు వద్దు అని వెళ్ళినా కూడా ఇంకా వాడే కావాలా? వాడు ఒప్పుకున్న ఒక అనాథకి నేను నా కూతుర్ని చస్తే ఇవ్వను. నువ్వు ఆశలు పెట్టుకోకుండా త్వరగా రెడీ అవ్వు, నా పరువు పోయే పనులు చేస్తే మాత్రం చస్తే కూతురు అని కూడా చూడను. చిత్రంజన్ కోపంగా చెప్పి బయటకు రాగానే అక్కడే మోకాళ్ళపై కూర్చుంటూ ఏడుస్తుంది మహి. తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి ఆ చీర తీసుకుని వెళ్ళి కట్టుకుంటుంది. మహి గురించి ఆలోచిస్తున్న విశాల్కి మహి నుంచి కాల్ వస్తుంటే ఒక్క క్షణం మనసు గాల్లో ఎగురుతున్నట్టు అయిపోయింది. కానీ వెంటనే డల్ అయిపోతూ మొబైల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియక సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ మహి కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. ఇద్దరూ చాలాసేపు అలానే ఉంటారు. మహి, విశాల్ వాయిస్ వినగానే మహి కేడుపు ఆగకపోతుంటే ఆపుకుంటూ విశాల్ అంటూ చిన్నగా పిలుస్తుంది. ఒకరి వాయిస్లో ఒకరికి ఒకరినొకరు ఎంతగా మిస్ అవుతున్నారనేది క్లియర్గా తెలుస్తుంది. మహి, ఏడుస్తున్నావా? విశాల్, నాకు నేను చూడాలనుంది. మహి, జరగని దానికోసం మనం ఆశ పెట్టుకోవడం వద్దులే మహి అంటూ బాధగా అంటాడు విశాల్. విశాల్, ఈరోజు నాకు పెళ్లి చూపులు అంట. కొన్ని క్షణాల మౌనం తర్వాత కంగ్రాట్స్ అన్న మాట అంటాడు విశాల్. ఆ మాట విన్న మహికి ఇంకా ఏడుపు అస్సలు ఆగటం లేదు. విశాల్, నిన్ను కాదని ఇంకో పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా? నా కంగ్రాట్స్ చెప్తున్నావు? నా మెళ్ళో తాళి కడితే అది నువ్వే, నా అడుగులు నీ వెనకే, లేదా నా మిగిలింది మరణం మాత్రమే. మహి, విశాల్ నిన్ను మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలీదు, నా లాస్ట్ విష్ అనుకో. పెళ్లి చూపుల్లో నేను నిన్ను మాత్రమే చూడాలి, నీ చేతుల్లోనే నా ప్రాణం పోవాలి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను విశాల్ అంటూ కాల్ కట్ చేసేస్తుంది. మహి, మహి పికప్ అంటూ కాల్ కట్ అవ్వడం చూసి ఆ అంటూ అరుస్తూ ఫోన్ నేలకేసి కొట్టేస్తూ అక్కడి నుంచి మహి దగ్గరికి బయలుదేరుతాడు. మహి, ఆ అబ్బాయే పెళ్లి కొడుకు, ఒకసారి చూడు అంటూ చిత్రంజన్ అంటుంటే మహి దించిన తల ఎత్తకుండానే అలానే ఉంది. మహి అంటూ అయినా మహి పట్టించుకోకుండా ఉంటే
కోపాన్ని అణుచుకుంటూ ఆడపిల్ల సిగ్గుపడుతుంది. మనం తాంబూలాలు మార్చుకుందామంటూ చిత్రంజన్ అంటుంటే మహి తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ చూస్తూ, విశాల్ 2 నిమిషాల్లో నువ్వు రాకపోతే నా శవం మీద నువ్వు చూస్తావు అనుకుంటూ ఉంది. రింగ్స్ మార్చుకోమని పంతులు అంటూ మహి చేతికి రింగ్ ఇవ్వగానే మహి ఆ రింగ్ చూస్తూనే ఉంది. కానీ లేవడం లేదు. వాళ్ళ మాటలు వినడం లేదు. మహి లేచి రింగ్ పెట్టు అంటూ విపుల్ కూడా ఫోర్స్ చేస్తున్నా అలానే ఉంది. మహి బాధగా పిలుస్తున్న విశాల్ వాయిస్కి అప్పుడు తలెత్తి పైకి చూస్తుంది. ఏడుస్తూ పైకి లేచి పరిగెడుతూ డోర్ దగ్గర ఉన్న విశాల్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి తన చేతిలో ఉన్న రింగ్ పెట్టేస్తూ విశాల్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. పెళ్లి కోసం వచ్చిన వాళ్ళకి విషయం అర్థం అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహి అంటూ పట్టుకుంటున్న విశాల్ చేతికి మహి చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ చూసి కోపంగా మహి చెంప కొడుతూ, మహి ఏంటిది, నువ్వు చేస్తే నేనుంటానా అంటూ మహిని హక్ చేసుకుని ఏడుస్తున్నాడు. రేయ్ అంటూ ఇద్దరిని విడగొట్టి, కాదు అన్న తర్వాత మళ్ళీ నా చెల్లి జోలికి ఎందుకు వస్తున్నావు? నా చెల్లిని వదిలి వెళ్ళిపో. అన్నయ్య నాకు విషయాలు కావాలన్నయ్య, తను లేకుండా నేను బ్రతకలేను. అయితే చచ్చిపో. మేము మాట్లాడేసాం. ఆ మనుషులతో సంబంధం ఉన్నవాడు నా ఇంటికి ఏం కాడు. విపుల్ వాణ్ణి లాగే అంటూ చిత్రంజన్ అంటుంటే విపుల్ కూడా ఇద్దరిని లాగుతూ విశాల్ కాలర్ పట్టుకొని వెనక్కి నెట్టేస్తాడు. విపుల్, ఆ హర్ష అంటే వాడికి అంత ప్రేమ కదా, వాడే వచ్చి వరకు వీడికి నరకం చూపించు. చట్టం న్యాయం మన చేతుల్లో ఉన్నాయి, ఎవరేం చేస్తారో మనం చూద్దాం అంటున్న చిత్రంజన్ మాటలకి విపుల్ విశాల్ని కొట్టబోతుంటే విశాల్ కూడా విపుల్ మీదకి రావడం, ఇద్దరు హోరాహోరీగా కొట్టుకుంటుంటే విపుల్ విశాల్ని పడిపోయేలా కొట్టి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు. మహి మాట వినకుండా ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళని చూస్తూ అక్కడ ఉన్న ప్రాబ్లం అవుతున్న విశాల్కి ఏమైనా చేస్తారనుకుంటూ గబగబా పైకి పరిగెత్తు తన ఫోన్ కోసం వెతుకుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యుంటే ఫోన్ చూస్తూ ఏడుస్తూ కిందకొచ్చి బయటకు పరిగెడుతుంది. చిత్రంజన్ అది చూసి ఎక్కడికి అంటూ మహిని పట్టుకొని తీసుకెళ్లి రూమ్లో లాక్ చేసేస్తే డోర్ కొట్టి లేట్ చేసి ఎవ్రీ సెకండ్ విశాల్కి ప్రమాదమే. హర్షబావి ఇప్పుడు విశాల్ని కాపాడుతాడు అనుకుంటూ బెడ్షీట్ అన్నీ కలిపి తాడుగా కట్టి బాల్కనీలో నుంచి బయటకు పారిపోతుంది. ఆటో ఎక్కి నేరుగా హర్ష ఇంటికి వెళ్తుంది. కానీ హర్ష వాళ్ళు గుడికి వెళ్లారని తెలిసి మళ్ళీ గుడికి వెళ్తుంది. చాక్లెట్ మనం ఆడుకుందాం పదా అంటూ నివ్వి అల్లరి చేస్తుంటే హర్ష అల్లరి చూస్తూ నివ్వితో కలిసి పైకి లేస్తాడు. హర్ష గారు మీరు కూడా ఏంటి దాంతో కలిసి అంటూ నవ్వుతూ వాళ్ళని చూస్తుంటే కావేరి గారు మాత్రం అనుక్షణం ప్రజాహితం అన్నట్టు తన పనిలో తనుంది అంటూ గుళ్ళోకి వచ్చిన మహి అక్కడున్న హర్షని చూస్తూ పరిగెడుతూ హర్ష దగ్గరికి వచ్చి హత్తుకొని ఏడుస్తుంది. మహి ఏమైంది అంటూ తను అలా ఉండడం చూసి అడుగుతాడు హర్ష. మహి అంటూ జానకి కూడా వస్తుంది వాళ్ళ దగ్గరికి. మహి కూల్ డౌన్, నిదానంగా ఏమైందో చెప్పు అంటూ హర్ష అడుగుతుంటే బావా విశాల్ డేంజర్లో ఉన్నాడు, కాపాడు బావా ప్లీజ్ అంటూ మహి ఏడుస్తూ అంటుంటే మహి క్లియర్గా చెప్పు అసలు ఏం జరిగింది అంటూ నివ్వి పిన్నికి వాటర్ తీసుకురా అంటూ నివ్వి వాటర్ తీసుకొచ్చిన తర్వాత మహి చేత తాగించి ఇప్పుడు చెప్పు మహి అంటూ హర్ష అనగానే బావా అక్కడ విశాల్ అంటూ జరిగింది మొత్తం చెప్పి అన్నయ్య విశాల్ని తీసుకెళ్లాడు, విశాల్కి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది, బావా విశాల్ని కాపాడు బావా. మహి విశాల్కి ఏం కాదు, అండ్ మీ పెళ్ళి నేను చేస్తాను, నువ్వు బాధపడకు, విశాల్కి నా ప్రాణం అడ్డు వేస్తాను. జాను, మహిని తీసుకొని జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళండి, నేను విశాల్ని తీసుకొని వస్తాను అంటూ హర్ష పరుగున కిందకు వెళ్ళిపోతాడు. మహి ఏడవకు, హర్ష గారు వెళ్ళారు కదా, విశాల్కి ఏం కాదు, నువ్వు ముందు ఇంటికి పదా అంటూ జానకి మహిని తీసుకొని ఇంటికి వెళ్తారు అందరూ. రేయ్, ఇప్పుడైనా వాడి దగ్గర జాబ్ మానేసాయి, వాడికి ఎగనెస్ట్గా మాకు ప్రూఫ్స్ ఇవ్వు, నేను మా నాన్నతో మాట్లాడి మీ పెళ్లి చేస్తాను, కావాలంటే నా ప్రేమనైనా వదులుకుంటాను కానీ నీకులాగా నా జాబ్కి ఎగనెస్ట్గా ఉండను. అయినా నువ్వు నన్ను ఎంత కొట్టుకుంటావో కొట్టుకో, మా హర్ష సార్కి తెలిసేవరకు నువ్వేమైనా చేయగలవు. వన్స్ మా సార్కి తెలిసిన తర్వాత నువ్వేం చేయాలనుకున్నా కూడా ఏది నీ చేతుల్లో ఉండదు. ఊటలాగా వచ్చిన బ్లడ్ పక్కకు ఉమ్మేస్తూ కష్టంగా అంటాడు విశాల్. రానివ్వు, మీరంతా వాడి గురించి చెప్తుంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, వాడిని చూడాలని. చూస్తాను వాడేం చేస్తాడో, నేను చూస్తాను. వాడేమన్నా అంత పెద్ద తోపా? వాడు మనిషే కదా. ఆ జానకి కోసం మా నాన్ననే అన్నవాడిని నేను అస్సలు వదిలిపెట్టను. బెస్ట్ ఆఫ్ లక్ బావా. ఏంటి నువ్వు బావా అంటున్నా ఏంటి అని చూస్తున్నావా?
నువ్వింత చేయకుండా ఉంటే మా హర్ష సార్కి తెలిసేదే కాదు. కానీ తెలిసిన తర్వాత ఎవరు ఆపినా ఆగరు. మా పెళ్ళి హర్ష సార్ చేస్తారు. అప్పుడు నువ్వు కాదు అన్నా కూడా నువ్వు నాకు బావే అవుతావు. అండ్ చూసిన తర్వాత నువ్వు విన్నది తక్కువ చూడాల్సింది ఇంకా చాలా ఉంది. అన్నీ చెప్తావు. ఇప్పుడు నేను కూడా నిన్ను చూడాలి. చూస్తాను. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవడ్రా? హర్షిత్ రామ్ సార్. రామ్ సీఈఓ అంటూ భయంగా చెప్తాడు పోలీస్. హర్ష సంగతి తెలియక ఎక్కువ వాగి దెబ్బలు తినేసరికి వెళ్ళు వెళ్ళు బావా, చూడాలన్నావుగా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. విపుల్ ఆ మాటకి కోపంగా బయటకు వచ్చి తన రూమ్కి వెళ్తాడు. విపుల్ నడుస్తూ రూమ్లోకి వచ్చేసరికి తెల్లని పట్టు పంచెలో సుమారు 6 అడుగులు పైనే ఉంటాడు అనుకుంటా. ఫేస్ కనిపించడం లేదు కానీ ఆ కూర్చున్న తీరు చూస్తుంటేనే తెలుస్తుంది. మొత్తానికి నడుస్తూ ముందుకొచ్చి తన సీట్లో కూర్చుంటే వేటాడే ముందు తీక్షణంగా చూసే చిరుత కళ్ళల్లో ఉండే మంటను తలపిస్తున్నట్టు ఉన్న హర్ష కళ్ళని చూసి నిజంగానే ఒక్క క్షణం వెన్ను జలదరిచ్చింది విపుల్కి. కానీ అది చూసి బయటకు కనిపించకుండానే సీట్లో కూర్చుంటూ హూ ది హెల్ ఆర్ యూ, నన్నెందుకు కలవాలనొచ్చావు అంటూ అడుగుతాడు విపుల్. విపుల్ వైపే విపులంగా చూస్తున్న హర్ష తుఫాన్ ముందు ప్రశాంతతలాగా చిన్న కార్నర్ స్మైల్ చేస్తూ విపుల్ ముందు చేయి చాపుతూ హర్షిత్ రామ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ మిస్టర్ హర్షిత్ రామ్, నైస్ టు మీట్ యూ, సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ అనే వర్డ్ ఒత్తి పలుకుతూ చెయ్యి ముందుకు చాపుతాడు. నీకేం కావాలి మిస్టర్ హర్షిత్? నాకేం కావాలో నీకే బాగా తెలుసు విశాల్. నా మనిషిని ఎందుకు అరెస్ట్ చేశావో తెలుసుకోవచ్చా? విశాల్ని ఎందుకు అరెస్ట్ చేశావో తెలుసుకోవచ్చా? వాట్ డు డూ మీన్ విశాల్? అసలు ఈ విశాల్ ఎవడు? నేనెవరిని అరెస్ట్ చేయలేదు. నువ్వేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చినట్టున్నావు. ప్రాపర్లీ ఆ విశాల్ అనేవాడు నీకు అనిపించకపోతే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ అరెస్ట్ చేస్తావెందుకు అంటూ పిచ్చి పిచ్చిగా వాగకూడదు. నువ్వు కంప్లైంట్ ఇస్తే మేము వెతికి పట్టుకుంటాం, దొరికితే చెప్తాం, అప్పుడొచ్చి తీసుకెళ్ళు. ఇప్పుడు మాత్రం అంటూ చెయ్యి బయటకు చూపిస్తూ హెడ్డు ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకొని పంపేయి. విపుల్, డోంట్ యాక్ట్ స్మార్ట్. నేను చాలా కూల్గా అడుగుతున్నా. విశాల్ని మర్యాదగా అప్పగించు. ఈ డ్రెస్ నీకు ఇచ్చింది న్యాయాన్ని కాపాడడానికి, అంతేకాని చట్టానికి చుట్టం చేసుకొని నీకు నచ్చినట్టు చేయడానికి కాదు. పర్సనల్ విషయాలు పర్సనల్గానే డీల్ చేసుకోవాలి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండు మిక్స్ చేయకూడదు. నేను చేస్తాను, అలానే చేస్తాను. ఏం చేస్తావు అంటూ ధీమాగా అడుగుతాడు విపుల్. షూ, విశాల్ని వదులుతావా లేదా? నా దగ్గర లేనివాడిని నేనెలా వదలాలి? అయినా వాడేమన్నా చిన్నపిల్లాడా? ఎక్కడికి వెళ్ళాడో ఏంటో? నా టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అంటూ విపుల్ అంటున్న మాటకి తన 2 చేతులు బలంగా టేబుల్ మీద తన్ని పెట్టి డోంట్ టెస్ట్ మై పేషెంట్స్. విశాల్ని వదులుతావా లేదా? ఇప్పుడు నేను రెస్పెక్ట్తో అడుగుతున్నా. నా వర్షన్లో అడిగేలా చేయాలనుకుంటే మాత్రం నేనేం చేయలేను. మర్యాదగా విశాల్ని రిలీజ్ చెయ్యి. అసలేం తప్పు చేశాడని విశాల్ని అరెస్ట్ చేశావు? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావా? ఇది నా స్టేషన్. నా కంట్రోల్లో ఉన్న స్టేషన్. నాకు నచ్చినట్టు ఉంటాను. ఇక్కడంతా నచ్చిందే జరుగుతుంది. విశాల్ ఇక్కడే ఉన్నాడు, కానీ లేడు. ఉన్నా వదలను. నీకు రీజన్ చెప్పను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా స్టేషన్లో నాదే మాట. ఇదేం నీ ఆఫీస్ కాదు నీకు నచ్చినట్టు చేయడానికి. మహా అయితే నా హయ్యర్ అఫీషియల్తో చెప్పిస్తావా? నీ గురించి చాలా విన్నాను, కానీ నువ్వు కూడా అందరిలాగే అన్నమాట. అంతకంటే ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు నా గురించి ఏం విన్నావో నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు చూస్తావు కదా, తెలుసుకుంటావు. నువ్వు నా ఈగో టచ్ చేసావు. ఇప్పుడైనా చెప్తావా? ఇప్పుడు టైం 11:42 అండ్ రిమైండ్ దట్ వితిన్ 5 hours 4:42కి విశాల్ నా ముందు ఉంటాడు. కాదు, నువ్వే తీసుకొచ్చి నా ముందు ఉంచుతావు. నీపై వాళ్ళకి నేనేం చెప్పను. నా సర్కిల్ నేను అస్సలు యూజ్ చేయను, కానీ నువ్వే తీసుకొస్తావు. నా దగ్గరికి నువ్వే తీసుకొచ్చేలా చేస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను టచ్ చేసినా ఊరుకునేవాడిని, కానీ నా వాళ్ళని టచ్ చేసావు, తప్పు చేసావు. నా వాళ్ళ జోలికి వస్తే రిజల్ట్ ఏంటో నీకు నేను ఎప్పుడు చూపిస్తాను. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి, అంతే కదా? ఇస్తాను. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాను అంటూ కళ్ళతో కోపం, పేదాలపై చిరునవ్వు చూస్తుంటే అప్పటికే విపుల్కి ముచ్చెముటలు పట్టేస్తున్నాయి. హర్ష బయటికి రాగానే టేబుల్ మీదున్న గ్లాస్ ఖాళీ చేసేసాడు. చూస్తాను, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, కానీ ఆ విషయాల్ని మాత్రం వదలను అంటూ గట్టిగా అనుకున్నాడు విపుల్. సార్,
కేసు పెట్టడానికి వచ్చాను. నాది పోయింది సార్. నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. వాడే తీసుంటాడు. కేసు ఫైల్ చేయండి. అవునా, ఏం పోయింది అంటూ హెడ్ అనగానే, స్టాప్లర్ పోయింది సార్. నాకు నా ఫ్రెండ్ విశాల్ మీద డౌట్ ఉంది అంటూ వచ్చిన అతను అనగానే, విశాల్ పేరు విన్న విపుల్ అక్కడికి వస్తాడు. వాట్, విశాల్ ఎవరు? అదే సార్, రామ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న విశాల్. నా స్టాప్లర్ హైడ్ చేశాడు. కేసు ఫైల్ చేయండి. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? స్టాప్లర్ పోతే కేసు పెట్టాలా? పెట్టాలి, పెడతావు. అదే కదా చట్టం. చట్టం ఎవరికి చుట్టం కాదు. విపుల్ అంటూ లోపలికొచ్చి హర్ష దర్జాగా చైర్లో కూర్చుంటాడు. నా ఆఫీస్లో దొంగతనం జరిగింది. కేసు ఫైల్ చేస్తావా లేదా? నీ సుపీరియర్స్తో మాట్లాడమంటావా అంటూ డీజీపీకి కాల్ చేయడం చూస్తుంటే హెడ్ ఆపేస్తూ, సార్, అంత పని చేస్తే మనకే ప్రాబ్లం. కేసు ఫైల్ చేయాలి అంతే కదా అంటూ విపుల్ని కన్విన్స్ చేసి కేసు రాసుకుంటాడు. సార్, నా గుండు సూది పోయింది సార్ అంటూ ఇంకొకడు వచ్చి విశాల్ మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. అలా స్టేషన్ బయట ఓ పెద్ద క్యూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి షాక్ అవుతున్నావా? అప్పుడే ఏం కాలేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. నీ స్టేషన్ కదా, నువ్వేం చేస్తావో నేను చూస్తాను. రావాలి రావాలి, త్వరగా రావాలి. కంప్లైంట్ ఇచ్చి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అసలే వర్క్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళంతా నాకు నచ్చదు కదా. రామ్స్ చైర్స్ ఆఫ్ కంపెనీ వర్క్ చేస్తున్న అందరూ ఎంప్లాయీస్ కూడా అక్కడే స్టేషన్లో ఉన్నారు. సుమారు 5,000 మంది ఆ స్టేషన్ ముందు చేరిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్గా చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, ఒక్కసారిగా కూకట్పల్లి స్టేషన్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఇదంతా కూడా అందరికీ చాలా వింతగా ఉంది. పైగా సుమారు 5,000 మంది స్టేషన్ ముందున్నారు. విచిత్రం ఏంటంటే అందరూ కూడా రామ్స్ వర్క్ చేస్తున్న వాళ్లే. ఎందుకు ఇక్కడే ఉన్నారో తెలుసుకుందాం అంటూ మీడియా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. సార్, ఇక్కడ మీరు ఎందుకున్నారు? నా హ్యాంకీ కనిపించడం లేదు. నిన్న మా ఆఫీస్ వర్క్ చేస్తున్న విశాల్ హ్యాంకీ బాగుంది అన్నాడు. ఈరోజు ఆ హ్యాంకీ పోయింది అంటే అది విశాల్ దొంగతనం చేశాడు. తన మీద కేసు వేయడానికి వచ్చాను. మేడం, మీరెందుకు వచ్చారు? మా ఆఫీస్లో విశాల్ అనే ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నాడు. నిన్న నా మొబైల్లో డేటా మొత్తం వాడేసుకున్నాడు. ఫోనీలో బ్యాలెన్స్ లేదని హాట్స్పాట్ ఆన్ చేస్తే నా డేటా మొత్తం వాడేశాడు. అందుకే నేను కేసు ఫైల్ చేయడానికి వచ్చాను. అలా ఎవరిని ఏమడిగినా కూడా విశాల్ 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 అసలు ఎవరి విశాల్? తన మీద ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? అది కూడా అసలు మీనింగ్ లేని దానికోసం ఇంతెందుకు చేస్తున్నారు అంటూ మీడియా మొత్తం కోడే కూస్తుంది విశాల్ కోసం. సిల్లీ రీజన్స్తో వస్తున్న కేసులు చూసి సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ అయిపోతుంది. మీకేం పోయిందమ్మా అంటూ అక్కడికి వచ్చిన ఒక పెద్దవాడిని చూస్తూ అడుగుతాడు హెడ్. సులోచన గారు, మీరు కూడా వచ్చేసారా? మీకేమైంది సులోచన గారు అంటూ హర్ష అనగానే, సార్, విశాల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్ అంటూ హెడ్ వైపు చూసి, హెడ్ గారు, కేసు ఫైల్ చేసుకోండి. అప్పటికే అదంతా చూస్తున్న విపుల్ ఇంకేం చేయలేక కేసులు చూస్తున్నాడు. హెడ్ గారు, కేసు బుక్ చేసుకోండి. నన్ను ఈవ్టీజింగ్ చేస్తున్నాడు. ఏంటమ్మా, నిన్ను ఈ వయసులో 50 ఏళ్ళుంటాయి, నిన్నెవరమ్మా ఈవ్టీజింగ్ చేస్తుంది? మా ఆఫీస్లో విశాల్ ఉన్నాడు కదా, వాడే నన్ను ఈవ్టీజింగ్ చేస్తున్నాడు. నేను నమ్మను. ఈ వయసులో అంటే ఇది కేసు ఫైల్ అవ్వడం కష్టం. వాడు అదే అన్నాడు. బాబు, ఈ వయసులోనే ఇలా ఉన్నావంటే ఆ వయసులో ఎలా ఉండేదానివో అన్నాడు బాబు. హెడ్ వింతగా చూస్తూ, సరేనమ్మా, నిర్భయ కింద కేసు ఫైల్ చేస్తాను. హర్ష గారు, నేను వెళ్ళొస్తాను. సులోచన గారు, జాగ్రత్త అండి, మన ఎస్పీ గారు స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు అంటూ నవ్వుతూ విపుల్ వైపు చూస్తాడు. హలో విపుల్, నీ స్టేషన్లో ఏంటి ఈ గొడవ? మీడియా మొత్తం ఒకటే చూపిస్తున్నారు. ఆ విశాల్ ఎవరు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తన మీదే ఆ కేసు ఏంటి అంటూ డీజీపీ తిట్టి తిట్టి కాల్ కట్ చేశాడు. విపుల్ అసహనంగా చూస్తూ ఉన్నాడు. హెడ్డు, కేసులన్నీ సరిగ్గా ఫైల్ చేయి. ఈసారి చెప్పారు కదా, వెతికి పట్టుకుంటాడు. మా విశాల్ ఇలా చెప్పా పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ విశాల్ వైపు చూసి సర్కాస్టింగ్గా నవ్వుకున్నాడు హర్ష. హర్ష వెళ్తూ వెళ్తూ నవ్విన నవ్వుకి, ఇప్పుడు నవ్వుతున్న నవ్వుకి అర్థం తెలిసిన విపుల్కి ఓటమి తన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనట్టున్నాడు. నువ్వేంటమ్మా, నీ కేసేంటి అంటూ హెడ్ అనగానే, అది ఆ అమ్మాయి హర్ష వైపు చూసి సిమ్ పోయింది. అంతలోనే హర్ష మొబైల్ పోయింది అంటూ ఆనేస్తాడు. మొబైల్ పోయిందా, సిమ్ పోయిందా? గివ్ మీ క్లారిటీ అంటూ హెడ్ అనగానే, మొబైల్ పోయింది. మొబైల్ మాత్రమే పోయింది, మరి సిమ్?
సిమ్ మొబైల్లో ఉంది అంటూ హర్ష అనగానే వాట్ ఏ లాజిక్, వాట్ ఏ అంటూ హెడ్ కేస్ ఫైల్ చేస్తాడు. సార్ నేను చెప్పేది వినండి, ఇదంతా కూడా హర్ష కావాలని చేస్తున్నాడు. చూడు విపుల్, నీకు యూనిఫామ్ ఇచ్చింది పర్సనల్ గడ్జెస్ పెట్టుకొని డ్యూటీ చేస్తావని కాదు. ముందు ఆ విషయాన్ని రిలీజ్ చేయి. హర్షిత్ రామ్ గారి సంగతి తెలియకుండా పెట్టుకున్నావు. ముందు చెప్పిన పని చెయ్యి అంటూ కాల్ కట్ చేసేస్తాడు డీజీపీ. ఆ అంటూ మొబైల్ కింద పడేస్తూ హర్ష అంటూ అరుస్తాడు. హెడ్డు, మీ సార్ బాగా అలసిపోయినట్టున్నారు అంటూ విపుల్ వైపు చూసి, నవ్వుతున్న హర్ష మీదకి నిన్ను వదలను అంటూ విపుల్ కోపంగా వస్తుంటే ఆ వచ్చేవాడు చెయ్యి మెలిపెట్టి వెనక్కి మెలిపెడుతూ, నీ అబ్బా, కూల్గా ఉన్నానని రెచ్చిపోతున్నావా? నీ యూనిఫామ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాను, అదే మర్చిపోతే ఇక్కడి నుంచే కొట్టడం మొదలు పెడతాను. ఉన్న పరువు పోయి ఎటూ కాకుండా పోతావు. ఏమన్నావు? చట్టం నా చుట్టం అంటావా? చట్టం ఎవరి చుట్టం కాదు, నచ్చినట్టు చేయడానికి. చూసావుగా, అదే చట్టంతో కొట్టాను. ఇంతవరకు అయినా దానికి ఇలా ఉంటే ఇప్పుడు జరిగే చూస్తే ఏమవుతావు? అన్నీ మూసుకొని విషయాల్ని తీసుకొస్తే నీకే మంచిది. ఇక్కడితో ఆగుతుంది, లేదా తర్వాత జరిగేదానికి నాకేం సంబంధం లేదు. ఆ చెయ్యి వదిలేసి హెడ్డు, మీ సార్కి కూల్ డ్రింక్ చెప్పు, కూల్ అవుతాడు. సార్, హర్షిత్ గారు సిటీలోనే పెద్దవాళ్ళు, తలుచుకుంటే ఏమైనా చేస్తారు. నా మాట విని కాంప్రమైజ్ అవ్వండి సార్ అంటూ ఉన్న విపుల్ అంతవరకు వచ్చిన తర్వాత ఎక్కడ తగ్గాలని లేదు, అలానే మొండిగా ఉన్నాడు. సార్, మహి నువ్వేంటి ఇక్కడ, ఇంట్లో నుంచి ఎలా వచ్చావు అంటూ విపుల్ అంటూ తనను బయటకు తీసుకెళ్తుంటే మహి విపుల్ చేయి పట్టుకుని విసిరేస్తుంది. మీడియా వాళ్ళు అది చూసి వాళ్ళ దగ్గరికి రాగానే, నేను కేసు ఫైల్ చేయడానికి వస్తే నన్ను ఎస్పీ గారు దౌర్జన్యం చేస్తున్నారు. మహి అలా అనగానే మహి అంటూ మీడియా ఉన్నారని తగ్గుతూ మహి నా చెల్లెలు అంటూ అంటాడు. చెల్లెలైనా కూడా చట్టం ముందు అందరూ ఒకటే అన్న వాయిస్కి అటు హెడ్ టర్న్ చేసి విపుల్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చూసిన తనని చూసి, జానకి అంటూ తన పిడికిలు బిగిస్తాడు. మిస్టర్ ఎస్పీ, కలెక్టర్ వస్తే కూడా సెల్యూట్ చేయడం తెలీదా అన్న జానకి మాటలకి విపుల్ జానకి సెల్యూట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఇలాగైనా ట్రీట్ చేసేది? మహేశ్వరిని, ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చావు? కలెక్టర్ గారు, నా పేరు మహేశ్వరి. నన్ను ఒకడు ప్రేమించి పారిపోయాడు. అతని పేరు విశాల్. ఇప్పుడు విశాల్ ఎక్కడున్నాడు అనేది నాకు తెలీదు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్పీ గారు ఇలా చేస్తున్నారు. నాకెందుకు ఇది విశాల్ కనిపించకపోవడం కాదు, కావాలని హైడ్ చేశారనిపిస్తుంది. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది, నాకు మ్యాచ్ సెట్ చేశారు. అప్పటి నుంచే విశాల్ మిస్సింగ్ అంటూ మీడియా ముందు చెప్పేస్తుంది మహి. ఇంతవరకు విశాల్ కోసం అడిగిన వాళ్ళంతా కూడా విపుల్ని కంటిన్యూగా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. కాసేపట్లోనే ఈ న్యూస్ మొత్తం వచ్చి విపుల్ మెడకు చుట్టుకుంది. విశాల్ పరారీ, కాస్త విశాల్ మిస్సింగ్, పైగా ఎస్పీ హ్యాండ్ అంటూ ఊహాగానాలు. ఎస్పీని ఏదో చేశాడు అని వార్తలు క్షణాల్లో పాకిపోయాయి. ఒక పక్క బిజినెస్ టైకాన్ హర్షిత్ రామ్ అండ్ డిస్టిక్ కలెక్టర్ జానకి హర్షిత్ రామ్ ఎంటర్ అయ్యేసరికి అదంతా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. అందరూ పోలీసులు వచ్చేశారు ఆ స్టేషన్కి. విపుల్, వాట్స్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అంటూ తనను అడుగుతుంటే విపుల్ సైలెంట్గా నిలబడ్డాడు. మేడం, మీరు ఇంత దూరం రావడం ఏంటి? ఒక కాల్ చేస్తే సరిపోతుంది కదా. హర్షిత్ గారు, మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. మరేం చేయమంటారు? మీ పోలీసులు ప్రాపర్గా రెస్పాండ్ అయితే నా వే ఆఫ్ యాక్షన్ కూడా ప్రాపర్గానే ఉండేది. విషయాల్ని తన దగ్గరే పెట్టుకొని కంప్లైంట్ చేసుకో అన్నాడు. నా వాళ్ళ జోలికి వస్తే నేనేం చేస్తానో కూడా తెలియాలి కదా. విపుల్, విషయాల్ని రిలీజ్ చేయి. ఇదంతా చూస్తుంటే నీ పర్సనల్ ఇష్యూ కోసం నీ పోస్ట్ని వాడుకున్నావని అందరికీ తెలిసిపోతుంది. డూ ఇట్ అనగానే విపుల్ అసహనంగా చూస్తూ వెళ్ళి విశాల్ని తీసుకొని వస్తాడు. బాడీ అంతా బ్లడ్ స్టెయిన్స్ అండ్ నడవలేని స్థితిలో ఉన్న విశాల్ని అలా చూడగానే హర్ష టెంపర్ రేజ్ అవుతుంటే వస్తున్న విపుల్ కాలర్ పట్టుకొని అందరి ముందు మొహం మీద పిడిగుద్దులు గుద్దుతాడు. హర్షిత్ రామ్ అంటూ హర్షను ఆపేసి, మీరు ముందు తనని తీసుకెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్తున్నా, త్వరలో మహేశ్వరి విశాల్ పెళ్లి జరుగుతుంది. నేనే చేస్తాను, దమ్ముంటే ఆపు. ఇంకోసారి నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నిన్ను అంటూ సీరియస్గా వార్న్ చేసి విశాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు హర్ష. విపుల్ వెళ్తున్న హర్షనే చూస్తూ, నీ వాళ్ళ జోలికి వస్తే నన్ను ఇలా లేవకుండా చేశావు. ఇకపై నీ వాళ్ళ జోలికి రావడం కాదు, నీ జోలికే వస్తాను. నీ గురించి ఆలోచిస్తాను. ముందు నువ్వు, తర్వాతే ఎవరైనా అంటూ కసిగా అనుకుంటాడు విపుల్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? ఈరోజు స్టోరీ సూపర్గా ఉంది కదా.
మీకు ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నైట్ ప్రణయ సంఘర్షణ అప్లోడ్ చేస్తాను 10:30 11కి అయినా సరే. ఓకే, కొంచెం అందరూ అర్థం చేసుకోండి, ఎందుకంటే పాప హెల్త్ అస్సలు బాగాలేదు. అంటే హెల్త్ అంటే పాపకి, పెద్ద పాపకి అమ్మవారు అయింది. కొంచెం ఇంట్లో తనని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని కొంచెం కుదరట్లేదు కొన్ని వీడియోలు అవ్వడానికి. అందుకే ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.